స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 20. ఈ లెసన్లో షుడ్ ఆట్ టు గురించి నేర్చుకుందాం. బోత్ షుడ్ అండ్ ఆట్ టు బిలాంగ్ టు ద గ్రూప్ ఆఫ్ ఆక్సిలరీ మోడల్ వర్బ్స్ that have no meaning on their own, but they modify the main verb, change its meaning and give more details about the action. షుడ్ ఆర్ టు ఈ రెండు కూడా ఆక్సిలరీ మోడల్ వర్బ్స్గా పిలువబడుతున్నాయి. వాటంతట వాటిగా సొంతంగా ఏ అర్థం ఉండదు, కానీ మెయిన్ వర్బ్తో వచ్చేటప్పుడు అర్థం మారుతుంది. అలాగే ఇంకాస్త డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబడిన వాక్యంలో పనిని గురించి తెలియజేస్తుంది. Should and ought to are used to express obligation and duty through advice or recommendations. ఒక సలహా, ఒక సిఫారసు రూపంగా షుడ్ ఆట్ టులను ఉపయోగిస్తూ ఆబ్లిగేషన్ అంటే బాధ్యతని, విధిని తెలియచేయటానికి ఉపయోగిస్తాము. ఆట్ టు ఈజ్ స్ట్రాంగర్ ఇన్ మీనింగ్. షుడ్ కంటే ఆట్ టు వాడుతున్నాము అంటే చెప్పే వాక్యంలో ఇంకాస్త స్ట్రాంగర్ ఫీలింగ్, బలమైనటువంటి భావాన్ని వ్యక్తపరచడం. షుడ్ ఈజ్ యూజ్డ్ మోర్ ఆఫెన్ అండ్ ఈజ్ లెస్ ఫార్మల్. షుడ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తాము, అలాగే ఫార్మల్గా వాడేది తక్కువ. ఫార్మల్ అనేది మర్యాదపూర్వకంగా పెద్దలతో లేదా పనిచేసేటువంటి స్థలాల్లో ఉపయోగించే సంభాషణగా మనం పరిగణిస్తాము. ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్ మధ్య, అలాగే చనువుతో మాట్లాడేటువంటి సంభాషణగా చూడొచ్చు. షుడ్ అనేది ఎక్కువగా ఉపయోగిస్తాము, కాకపోతే తక్కువగా ఫార్మల్ కన్వర్జేషన్స్లో ఉపయోగిస్తాం. ఆట్ టు ఈజ్ వెరీ అన్కామన్ ఇన్ ఎవ్రీడే యూజ్, ఎస్పెషల్లీ ఇన్ ఇట్స్ నెగటివ్ అండ్ ఇంటరోగేటివ్ ఫామ్, అండ్ ఈజ్ జనరల్లీ మోర్ ఫార్మల్. ఆట్ టుని మనం చాలా తక్కువ ఉపయోగిస్తాము, ముఖ్యంగా నెగటివ్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్లో ఇంకా చాలా తక్కువ ఉపయోగిస్తాము. ఆట్ టుని ఇంకా ఎక్కువ ఫార్మల్ కన్వర్జేషన్స్గా ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్స్: యూ షుడ్ అపాలజైజ్. నీవు క్షమాపణ చెప్పాలి. ఇక్కడ ఇది ఒక సలహాగా చెప్పడం జరుగుతుంది. యూ ఆట్ టు అపాలజైజ్. నీవు క్షమాపణ చెప్పాలి. గమనించండి, రెండింటికి ఒకటే అర్థంగా ఉంది. ఆట్ టు ఉపయోగిస్తే అది కాస్త మోర్ ఫార్మల్, ఇంకాస్త స్ట్రాంగర్ ఫీలింగ్ని తెలియజేస్తుంది. ఆట్ టుని చాలా రేర్గా ఉపయోగిస్తాము, అది కూడా ఎక్కువ ఫార్మల్ కన్వర్జేషన్స్లో ఉపయోగిస్తాం. షుడ్, ఆట్ టు వీటిని పాజిటివ్, నెగటివ్, ఇంటరోగేటివ్ సెంటెన్సెస్లో ఎలా ఉపయోగించాలో చూద్దాం. మొదటిగా అఫర్మేటివ్ ఫార్మ్స్ అంటే పాజిటివ్ సెంటెన్సెస్. షుడ్, ఆట్ టు వీటిని ఉపయోగించే నిర్మాణ క్రమము, వాక్య నిర్మాణ క్రమం ఎలా ఉందో చూద్దాం. షుడ్ అనే దాన్ని సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ ఇన్ఫినిటివ్ అంటే V1 వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఈ విధంగా వాక్య నిర్మాణం ఉంటుంది. ఆట్ టు వాక్య నిర్మాణం చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్స్: యూ షుడ్ వర్క్. నీవు పని చేయాలి. ఈ వాక్యంలో యూ అనేది సబ్జెక్ట్, షుడ్ మోడల్ వర్బ్, వర్క్ ఇన్ఫినిటివ్ వర్బ్, V1 ఫార్మ్ వర్బ్. నెక్స్ట్, యూ ఆట్ టు క్లీన్ అప్ యువర్ రూమ్. నీవు నీ గది శుభ్రపరచుకోవాలి. ఈ వాక్యంలో యూ అనేది సబ్జెక్ట్, ఆట్ టు మోడల్ వర్బ్, క్లీన్ ఇన్ఫినిటివ్, మిగిలినంతా ఆబ్జెక్ట్గా చూస్తున్నాం. ఆట్ టు అనేది మోర్ ఫార్మల్, కాస్త స్ట్రాంగర్ ఫీలింగ్ని తెలియచేసేలాగా వాక్యాలు కనిపిస్తాయి. నెక్స్ట్, నెగటివ్ ఫార్మ్స్. నెగటివ్ ఫార్మ్స్లో నాట్ అనే పదం కనిపిస్తుంది. షుడ్ నాట్, ఆట్ నాట్ టు. గమనిస్తే ఆట్ నాట్ టు అంటే ఆట్ టు రెండు పదాలు, వాటి మధ్యలో నాట్ అనేది గమనించాలి. స్ట్రక్చర్ చూద్దాం. షుడ్ సబ్జెక్ట్ ప్లస్ షుడ్ ప్లస్ నాట్ ప్లస్ ఇన్ఫినిటివ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆట్ టు సబ్జెక్ట్ ప్లస్ ఆట్ ప్లస్ నాట్ ప్లస్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్: యూ షుడ్ బీ హియర్. నీవు ఇక్కడ ఉండకూడదు. ఈ వాక్యంలో యూ అనేది సబ్జెక్ట్, షుడ్ మోడల్ వర్బ్, నాట్ నెగటివ్ ఫామ్ తెలియచేయటానికి, బీ ఇన్ఫినిటివ్ వర్బ్, హియర్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఆట్ టు అనేది ఎగ్జాంపుల్ తీసుకోలేదు. ఎందుకు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు
ఆర్ టు అనేది నెగటివ్ ఫార్మ్స్, ఇంట్రోగేటివ్ ఫార్మ్స్లో వెరీ అన్కామన్. నెక్స్ట్ ఇంట్రోగేటివ్ ఫార్మ్స్. ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ మోడల్ వర్బ్స్తో ఇక్కడ వాక్యాలు మొదలైతే అవి క్వశ్చన్స్ అంటే ఇంట్రోగేటివ్ ఫార్మ్స్ అవుతాయి. షుడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ట్యాగ్. ఆట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ టు ప్లస్ ఇన్ఫినిటివ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ ట్యాగ్. గమనించండి, ఆట్కి టూకి మధ్యలో సబ్జెక్ట్ వచ్చింది. ఎగ్జాంపుల్స్: వేర్ షుడ్ వి గో టు ఈట్? తినడానికి మనం ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్ ఆట్ వి టు గో నౌ? మనం ఇప్పుడు వెళ్ళాలా? అలాగే షుడ్ని ఉపయోగిస్తూ కొన్ని వాక్యాలని చూద్దాం. ఫస్ట్ వన్, ఐ షుడ్ గో బిఫోర్ ఐ మిస్ ద బస్. బస్ మిస్ అవ్వకముందే నేను వెళ్ళాలి. సెకండ్, వీ షుడ్ ఆల్వేస్ వేర్ సీట్ బెల్ట్ వెన్ వీ డ్రైవ్ కార్. మనం కార్ నడిపేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించాలి. థర్డ్, యూ షుడ్ గో దే. మీరు అక్కడికి వెళ్ళకూడదు. 4, షీ షుడ్ టాక్ టు హర్ క్లాస్మేట్స్ డ్యూరింగ్ ది ఎగ్జామ్. పరీక్షా సమయంలో ఆమె తన తోటి విద్యార్థులతో మాట్లాడకూడదు. 5, షుడ్ వి గో దేర్? మనం అక్కడికి వెళ్ళాలా? 6, వై షుడ్ వి గో దేర్? మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి? నెక్స్ట్ ఆట్ టు ఉపయోగిస్తూ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆట్ టు వర్క్. మీరు పని చేయాలి. సెకండ్, యూ ఆట్ టు లిసన్ కేర్ఫుల్లీ. మీరు శ్రద్ధగా వినాలి. థర్డ్, యూ ఆట్ నాట్ టు వర్క్. మీరు పని చేయకూడదు. 4, ఆట్ యూ టు వర్క్? మీరు పని చేయాలా? 5, ఆట్ వి టు వర్క్? మనం పని చేయాలా? గమనించండి, ఆట్ టు అనేది షుడ్ కంటే కాస్త మోర్ స్ట్రాంగర్ ఫీలింగ్ని తెలియచేసేది. ఈ లెసన్లో షుడ్, ఆట్ టు గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ లెసన్లో మరికొన్ని మోడల్ వర్బ్స్ గురించి నేర్చుకుందాం.